ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. సో ఇక్కడ మనం చూస్తున్నాము పైన మరి పౌలు ఇప్పుడు మరలా 3వ మిషనరీ జర్నీలో తను మరలా ఇదివరకు తిరిగే ప్రదేశాల్లోనే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాడు అనమాట. సో ఆ ప్రకారంగా ఎఫెస్లోనికి వచ్చి మరి అక్కడ మనం పైన 7 నుంచి 12 వరకు కూడా మనం చూసినట్లయితే ఆయన మరి ధైర్యంగా తన యొక్క రెగ్యులర్ ప్రాక్టీస్గా సమాజ మందిరాల్లోనికి వెళ్ళి మరి దేవుని యొక్క రాజ్యం గురించిన విషయాలని ఆయన ప్రసంగిస్తూ ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ కొంతకాలం గడిపినప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎదురైంది. అంటే కొంతమంది వారిని ఎదుర్కొన్నారు. అయితే మరి వాటి అన్నింటిని కూడా మరి ఎదుర్కొంటూ కూడా ముందుకు వస్తూ ఆ 10వ వచనంలో చూస్తే 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగింది కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం విందిరి. సో దాని ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతుంది. ఎటువంటి అద్భుతాలు అంటే పౌలు శరీరానికి తగిలిన కర్చీఫ్స్ అంటే చేతిగుడ్డలు నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. సో ఈ విధమైన ఒక గొప్ప కార్యాలు దేవుని నామంలో ఆ ఎఫెస్లో మరి ఆ ప్రదేశంలో జరుగుతున్నాయి. సో అక్కడున్న ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న కొంతమంది మాంత్రికులు. సో అదే మనం చూస్తున్నాం అన్నమాట. దేశ సంచారులు, మాంత్రికులు, కొందరు యూదులు. అంటే ప్రత్యేకంగా వాళ్ళలో ఈ అక్కడ సమాజం అక్కడ ఒక ఆయన ఎవరు తను ప్రధాన యాజకుని యొక్క కుమారులు కూడా అదే యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండిరి. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పౌలు యేసు నామములో అద్భుతాలు చేస్తున్నాడు కదా. సో మేము కూడా యేసు నామములో అద్భుతాలు చేద్దామనే ఒక దీనికి పూనుకున్నారు. అంటే దయ్యాలని వదిలిద్దాము జనాల్ని అని చెప్పేసి వాళ్ళు పూనుకుని ఆ 15వ వచనంలో కనుక మనం చూసిన వారు ఆ 14వ వచనంలో మనం ఏం చూస్తున్నాము, అదే 13, 14 వచనాల్లో వాళ్ళు ఆ విధంగా పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్ముని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారు. దానిలో ఈ ప్రధాన యాజకుని యొక్క 7 పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళు ఈ విధంగా పూనుకున్నప్పుడు ఆ 15వ వచనంలో అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుతును, పౌలును కూడా గుర్తెరుగుతుంది కానీ మీరెవరని అడుగగా, అలాగ అడుగుతూ ఏం చేస్తుందంటే ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. సో ఇక్కడ మరి చూసినట్లయితే వీళ్ళు ఫేక్ విశ్వాసులు, అంటే అబద్ధం అంటే లేకపోతే కల్తీ విశ్వాసులు. అంటే కేవలం వాళ్ళు ఏంది, పౌలు అక్కడ
దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, అక్కడ అద్భుతాలు చేస్తాడు. సో వీళ్ళు అనుకుని వీళ్ళకున్న మాంత్రిక విద్య అవలంబిస్తూ ఏదో కొద్దిగా గొప్ప విశ్వాసం కలిగి, విశ్వాసం కూడా లేదు యాక్చువల్గా వాళ్ళకి, అక్కడ విశ్వాసం అనే ప్రసక్తే రాలా. ఆయన చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన ప్రకటించి, అందుకని వాళ్ళు ఉపయోగించడం కూడా ఎలాగా మాట్లాడుతున్నారు చూడు. పౌలు ప్రచురిస్తున్నా ఏమని అంటున్నారు అక్కడ వాళ్ళు, పౌలు ప్రకటించు యేసు తోడా అంటే ఆనబెడుతున్నారు అన్నమాట. అంటే ఒక ప్రమాణం చేస్తున్నారు, యేసు తోడా అని చెప్పేసి. పౌలు ప్రకటించు యేసు తోడా అంటే ఒక ఇది చేస్తూ దెయ్యాలని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. కానీ అక్కడ దెయ్యాలు ఏమంటుంది, దెయ్యం చూసి వాళ్ళని ఏమంటుంది, నేను యేసును నాకు గుర్తెరుగుతున్నా, పౌలు కూడా గుర్తెరుగుతుంది, కానీ మీరెవరు అని అంటున్నాడు. అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి ఒక భక్తి లేదు, యేసు గురించిన విషయమే తెలియదు. ఓకే, సో యేసు మీద విశ్వాసమే లేదు. కేవలము ఏం చేస్తారు, ఇక్కడ నటిస్తున్నారు. యాక్చువల్గా యేసు తెలిసినట్టుగా నటిస్తున్నారు. అంటే వాళ్ళ ముందు ఏదో ప్రత్యక్షపరచాలని, ఏదో నిరూపించుకోవాలని, ఏదో చేసేయాలని, యేసుక్రీస్తుని అంగీకరించిన వారిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, చూపించుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు చూపించుకుని యేసు నామంలో దెయ్యాలని వెళ్ళగొట్టి వాళ్ళు దాని ద్వారా ప్రసిద్ధి చెందాలనే ఒక ఫాల్స్ అంటే అబద్ధపు ఆలోచనతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో అంటే వాళ్ళకి నిజమైన భక్తి లేదు, విశ్వాసం లేదు. ప్రజల ముందు వారు దైవజనుడైన పౌలు వలె ఒక గొప్ప ప్రఖ్యాతి పేరు తెచ్చుకుందామనే ఒకే ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు, అంటే వాళ్ళ గురించి దెయ్యంకి తెలుసా లేదా? డెఫినెట్గా తెలుసు. నీ గురించి నా గురించి తెలీదా? ఎందుకు తెలీదు? ఇప్పుడు వాళ్ళ గురించే తెలిసినప్పుడు నీ గురించి నా గురించి కూడా తెలుసు, దానికి దెయ్యానికి తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఎంత భక్తి ఉందో కూడా దెయ్యానికి తెలుసు. అవునా కదా? దురాత్మని గద్దించే వాని యొక్క జీవితం చరిత్ర మొత్తం తెలుసు. హల్లెలూయా. ఓకే, సో దేవుని ముందు మనం నటించలేము. హల్లెలూయా. దురాత్మల ముందు మనం నటించలేము, ఎందుకంటే వాటికి ఆ జ్ఞానం ఉంది, వాటికి తెలుసు, అవన్నీ గమనిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని యేసు నాకు తెలుసు, అపోస్తలుడైన పౌలు నాకు తెలుసు, నువ్వెవడో రా, నీ సంగతి నాకు తెలియకుండా ఉందనుకుంటున్నావా అని చెప్పేసి ఆ దురాత్మ అంటే ఆ దయ్యము మరి వాడిని ఆ దయ్యం పట్టిన వ్యక్తి మరి ఎగిరి తనని గాయపరిచి ఆ గాయపరిచిన దీంట్లో ఆ భయభ్రాంతులకు వీళ్ళు గురయ్యి బట్టలు కూడా అక్కడ వాళ్ళు ఏమంది వాక్యం ఏం చెప్తుంది అక్కడ, వారిని లొంగ తీసుకున్న అందుచేత వారు దిగంబరులై, అంటే బట్టలు ఉండయో కూడా లేకుండా మరి వాళ్ళు ఆ విధంగా దిగంబరులుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, సో ఇక్కడ ఇది నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దీనివలన ప్రభు నేనేం నేర్చుకోవాలి, సంఘంగా మేమేం నేర్చుకోవాలి అనేది ఒక ప్రశ్న నేను వేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నానంటే, బాబు మీరు క్రీస్తుని నన్ను నమ్మావు నువ్వు, కానీ నీ జీవితం గురించి నాకు తెలుసు, నీ జీవితం దయ్యానికి కూడా తెలుసు. హల్లెలూయా. సో అందుకని మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడిన విషయం, మనం ఎవరి ముందు కూడా నటించలేము. హల్లెలూయా. ఓకే, నటించలేము. ఓకే, దేవుని ముందు నటించిన, మనుషుల ముందు నటించిన, మరి మనం దాని ద్వారా ఏదో ఒక ఇమేజ్ పెంచుకోవాలని
లేకపోతే నేను భక్తిపరుడిని, లేకపోతే నేను చాలా డిసిప్లిన్ వ్యక్తిని అనేది ఒక ఇమేజ్ మనం పెంచుకోవటానికి ఏమైనా కార్యాలు గనక మనం చేస్తే అది దేనికి దారి తీస్తుంది? ఈ వాక్య ప్రకారం వెరీ గుడ్, వండర్ఫుల్, దట్ ఈస్ ద కరెక్ట్. హేళనకి దారి తీస్తుంది, అవమానానికి దారి తీస్తుంది. దానికి తోడు ల్యాషెస్ కూడా. వాళ్ళు ఏమైంది? వాళ్ళకి శరీరం కూడా గాయపరచబడింది. వెరీ కేర్ఫుల్. మనం అంటే ఒక క్రైస్తవుని జీవితము, ఒక విశ్వాస యొక్క జీవితము ఈ లోకాధికారి అయిన, ప్రస్తుతము ఈ లోకాధికారిగా ఉన్న సాతానుడి యొక్క దూతలనే దెయ్యాలు అంటారు, తెలుసా? సాటన్ ఈజ్ డిఫరెంట్, డీమన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సాతాను వాడి యొక్క దూతలు, వాడి యొక్క పిల్లలు దయ్యాలు. అర్థమవుతుందా? సో దయ్యాలందరికీ అధిపతి సాటన్. ఇది సో అందుకనే వాడు దయ్యాలని పంపిస్తూ ఉంటాడు. వాడిని అబ్జర్వ్ చేయండి, వీడిని అబ్జర్వ్ చేయండి, వాడు ఎలాగున్నాడు, ఎలాగున్నాడని మనం అందరినీ, క్రైస్తవులనే కాదు క్రైస్తవేతరులను కూడా మరి ఎవడు ఏ విధమైన ఇప్పుడు దుష్కార్యాలని బాగా అవలంబించే వాడికే దుష్టుడు పట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరితో స్నేహం? దుష్టుడితోనే స్నేహం కదా. ఇప్పుడు పాపములో, లేకపోతే వ్యభిచారంలో, లేకపోతే త్రాగుడులో, లేకపోతే ఇంకా వ్యసనంలో, లేకపోతే ఏదేదో దాంట్లో ఉంటే అది యాక్చువల్గా దానికి లొంగిపోతున్నాడు మనిషి, దానికి లొంగిపోతున్నాడు. సో అందుకని సో ఇవి ఎప్పుడు కూడా ఈ దురాత్మలు ప్రతి వారి చుట్టూ ఉంటాయి, విశ్వాసుల చుట్టూ కూడా ఉంటాయి. అంటే ఒకటి మనం ఈ యొక్క వాక్య భాగం ద్వారా గమనించవలసింది, నేనైతే దేవుడు నాకు ఒకటే బయలుపరిచాడు, మీ జీవితాలు అన్నీ కూడా నాకు తెలుసు, నా విరోధి అయిన సాతానుడికి కూడా బట్టబయలున్నవి. ఓకే, సో అంటే నీ విశ్వాసం యొక్క డెప్త్, అసలుకు నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా, లేకపోతే పైన క్రైస్తవుడిగా నటిస్తున్నావా అనేది మనిషి కంటే దయ్యానికి ఎక్కువగా తెలుసు. దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి సమస్తము తెలుసు కదా, దేవునికి సమస్తము తెలుసు. కానీ మనిషిని మనం నటిస్తూ మభ్యపెట్టవచ్చేమో, కానీ మరి మన చుట్టూ ఉన్న ఈ దురాత్మల సమూహాలను మాత్రం మనము మాత్రము మోసపరచలేము. మనిషిని చీటింగ్ చేయొచ్చు, కానీ మన చుట్టూ ఉన్న, మనతో పోరాడుతున్న దురాత్మలను మాత్రము మనం మాత్రము మభ్యపెట్టలేము. ఓకే, సో అందుకనే యాకోబు ఒక సందర్భాన్ని తీసుకుని వస్తూ ఈ దయ్యాలకు కూడా దేవుడు తెలుసు అనే ఒక వ్యాఖ్యానం చేస్తాడు. ఆయన రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం కనుక మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం కనుక చూస్తే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అంటే దయ్యానికి దేవుడు తెలుసు, మనము తెలుసు, మన విశ్వాసము తెలుసు. యాకోబు ఎందుకు ఈ విధంగా ఫైనల్గా ఈ వర్డ్స్ చెప్తున్నట్టే, దానికి పైన 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చూస్తుంటే, సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. అంటే దేవుణ్ణి మీరు విశ్వసించే ఆ విశ్వాసములో
ఏమాత్రము మీరు పక్షపాత వైఖరి అంటే ఒక ఇన్సిడెంట్ అక్కడ ఇస్తున్నాడు అనమాట. ఒక విషయాన్ని అక్కడ ఉదాహరణగా ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఆ పక్షపాతం చూపిస్తున్నారు. అంటే బాగా బట్టలు ఉన్న వాడిని, బాగా ధనవంతుడిని ఏమి రా ఇక్కడి సీట్ మీద కూర్చో అంటున్నారు. మరి మురికి బట్టలు ఏమి పేదవాడిని ఇక్కడ ఇదిగో ఆ మూలను కూర్చో అని అంటున్నారు. అంటే మీ విశ్వాసము ఎలాగుందంటే, దేవుణ్ణి అయితే నమ్ముతున్నారు కానీ దేవుడు నిష్పక్షపాతి, దేవుడు అందరినీ ఒకే రీతిలో ప్రేమిస్తాడు, ఒకే స్థితిలో చూస్తాడు. ఆయన ముందు ధనికుడు పేదవాడు అని తారతమ్యము దేవునికి లేదు. అటువంటి దేవుని మీరు విశ్వసిస్తూ ఆయన విశ్వాసానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అంటే మీ విశ్వాస విషయంలో ఏ విధంగా ఉన్నారు? తారతమ్యము చూపిస్తున్నారు, పక్షపాత వైఖరి చూపిస్తారు. అంటే నీకున్న విశ్వాసం ఏం విశ్వాసము? వేషధారణతో కూడిన విశ్వాసమేనా? కానీ ఏమంటుందో నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నా అంటున్నావు. ఇలా ఎగ్జాక్ట్లీ ఇదే మన క్రైస్తవులు గమనించవలసిన, మన క్రైస్తవ జీవితంలో గమనించవలసిన విధానం. పేరుకి మనం క్రైస్తవుడమి అని అంటున్నాం, ఇన్ని సంవత్సరాల విశ్వాసం అని అంటున్నాం. కానీ ఆ విశ్వాసాన్ని క్రియారూపకములో అంటే ఏ విధంగా మనం మాట్లాడే విధానంలో కానీ, మన నడవడిక విధానంలో కానీ, మన ప్రవర్తన విధానంలో కానీ, అంటే సమాజంలో కానీ, సొంత ఇంట్లోనే కానీ, కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, పనిచేసే స్థలంలో కానీ మనం నిజమైన విశ్వాసులుగా, మన క్రైస్తవులుగా మన నడవడిక యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాలని ప్రచురిస్తుందా? అప్పుడే దయ్యాలు వణుకుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నిన్ను గమనిస్తున్న దెయ్యం కూడా నిన్ను ముట్టుకోవటానికి భయపడుతుంది. హల్లెలూయా. అదర్వైజ్ మనం నామకార్థమైన విశ్వాస జీవితము అంటే మన విశ్వాసము క్రియారూపకములో ప్రకటించబడకపోతే, హల్లెలూయా, అంటే మన విశ్వాసము ఉంచుతూ ఆత్మ ఫలాలు మన జీవితంలో లేకపోతే నిష్ప్రయోజనం నీ విశ్వాసం. అదే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆ 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? అంటే మనకి విశ్వాసము ఇన్ని సంవత్సరాల విశ్వాసిని, అన్ని సంవత్సరాల విశ్వాసిని అని మనకి మనమే ఉప్పొంగుచు ఎదుటివారి మధ్య కూడా ఆ విధమైన ప్రవర్తన మనం ప్రవర్తించినప్పుడు, అంటే మన విశ్వాసానికి తగిన ఫలాలను మనం ఫలించలేనప్పుడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేనప్పుడు మనం విశ్వాసి అయ్యుండి కూడా నిష్ప్రయోజనం. అంటే మృతము. నీ యొక్క విశ్వాసం అనేది మృతం. అంటే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నది అనేది నువ్వు అనుకుంటున్నావు, ఎదుటి వాళ్ళని మభ్యపెట్టాలని అనుకుంటున్నావు. అది ఫూలిష్నెస్, అది నీ మూర్ఖత. ఓకే విశ్వాసులు మిగతా వాళ్ళు నమ్మొచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం చాలా చక్కగా ప్రవర్తిస్తూ, అంటే ప్రవర్తన అంటే చూసినప్పుడు మాత్రమే చాలా డిసిప్లైన్గా బైబిల్ పట్టుకుని ఇది చేయటం, ఇదంతా బయట వాళ్ళు గమనిస్తున్నప్పుడు వీళ్ళు చాలా భక్తిపరులు అని అనుకోవచ్చు. కానీ నీకు అంతరంగంలో ఆ విశ్వాసపు ఫలం అనేది మన జీవితాల్లో లేకపోతే ఎలాగుంటుందంటే, ఎప్పుడైతే ఈ దయాలను ఎదుర్కొనేటప్పుడు ఏమైపోతాము? అవమానానికి గురి అవుతాం కదా, అవమానానికి గురి అవుతాం. మనం అనుకుంటాము ఇక్కడ ఈ అపోస్తుల కార్యాల్లో ఎదురైన ఈ సంభవము
ప్రత్యక్షత అంటే దాన్ని ఏమంటారు, మనం ఎదురుబెదురుగా అది అయింది వాళ్ళకి. కానీ మనకి వాళ్ళు ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు దెయ్యాన్ని. అయితే ప్రతి విశ్వాసికి పరోక్ష పోరాటం ఉంటుంది దెయ్యంతో. గమనిస్తున్నారా? ప్రతి విశ్వాసికి కూడా పరోక్షంగా తన జీవితంలో పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. హల్లెలూయా. దానికి అగ్రీ అవుతారా లేదా? ఎందుకంటే అపోస్తలుడైన పౌలే ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పదవ వచనం నుంచి కనుక మనం చదువుతున్నట్లయితే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు థ్యాంక్ యూ. సో అపవాది తంత్రములను ఎదిరించుటకు అంటే అపవాది తంత్రాలు మనకి ఎదురుగా వస్తాయా రావా? వాక్య ప్రకారం మన జీవితంలో అపవాది తంత్రాలను ఎదుర్కొనే పరిస్థితి ఉందా? సో అపవాది అంటే దుష్టుడే కదా, వాడి స్కీమ్సే. వాడి తంత్రాలని ఎదుర్కొనుటకు మనం ఏం చేయాలంట? శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. చూడండి, ఇక్కడ ఆగుదాము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ భూమి మీద మనకు అనేక రకాలైన పోరాటాలు వస్తాయి. మన యొక్క పనిచేసే స్థలములో మన పనిచేసే సహ ఉద్యోగి నుంచే మనకి పోరాటము రావచ్చు. ఏదో రీతిలో మన నైబర్స్ నుంచే, మన ఇరుగు పొరుగు వారి నుంచి కూడా మనకి అనేక రకమైన పోరాటము రావచ్చు. అధికారుల నుంచి కూడా మనకి పోరాటము రావచ్చు. కానీ వీరందరూ ఎవరి సంబంధులు? అక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. అంటే వీరి ద్వారా మనకి ఆ పోరాటాన్ని కలిగించేది దుష్టుడు. అంటే వీరి ద్వారా దెయ్యాలు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? వీరి ద్వారా ఇప్పుడు మనుష్యులు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మనం ఏం చేస్తామంటే మనుష్యుల మీద ద్వేషం పెంచుకుంటాం. కానీ ఈ వాక్య ప్రకారం శరీరాలతో కాదు, రక్తమాంసంతో కాదు, మన పోరాటము ఏమంది? లోక సంబంధుల అధిపతులు, అంతేకాకుండా లోకనాథులతో, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో ఈ యొక్క ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న ఇప్పుడు చెప్పిన ప్రదేశాలలో నైబర్హుడ్ కావచ్చు, అంటే ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, పని చేసే స్థలంలో కావచ్చు, బజారులో కావచ్చు, లేకపోతే ఇంకా అధికారులు కావచ్చు. మనం ఏదైనా పని దగ్గరికి పోయినప్పుడు అధికారులు, వాళ్ళ ద్వారా మనకి మన మీద పోరాటం జరిగిస్తాయి. ఏదో రీతిలో పోరాటం అనేది జరిగిస్తాయి. సో బేసికలీ మనం ఏం చేస్తాము? అరే వీడు నన్ను ఎదుర్కొంటున్నాడు, వీడు నో
వాళ్ళని దూతలుగా ఉపయోగించుకుంటూ అంధకార సంబంధమైన శక్తులు వాళ్ళ ద్వారా మనకు పోరాటం ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలి అంటే మనము నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మనం చూసేమో 19వ అధ్యాయంలో వీళ్ళు క్రైస్తవులు అనుకుని వేషధారణ చేపించి నేనేదో సాధిద్దామని చెప్పేసి వాడి దగ్గరికి పోతే పొరా ఎవడరా నువ్వు అని అంటున్నాడు. నీ సంగతి నాకు తెలుసు, నీ భక్తి ఏంటో తెలుసు, నీ విశ్వాసం ఎంతో తెలుసు, నీ జీవితమే నాకు తెలుసు అని చెప్పేసి మరి తనని గాయపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఈ వాక్యం యాక్చువల్గా చాలా నేర్చుకోవాలి. మనం ఆ ఉదంతం బట్టి మన జీవితంలో కూడా మనకి పోరాటాలు అనేవి ఉంటాయి. కానిలో వాటిలో మనము అవమానపడకుండా వాటిని గెలవాలి అంటే నీకు ఉన్న విశ్వాసంలో నువ్వు బలమైన విశ్వాసము కలిగి యేసుక్రీస్తుని నీ జీవితంలో ప్రత్యక్షపరిచే ఒక జీవిత సరళి నీలో కనుక ఉంటే చూస్తాడు కొంతకాలం తర్వాత ఏ దయ్యం కూడా మనల్ని, ఏ అంధకార శక్తులు కూడా మనల్ని ఏమాత్రము గెలవలేరు. ఏమాత్రం మనల్ని అవమానానికి గురి చేయడానికి, ఇప్పుడు వాడికి అక్కడ జరిగిన అవమానం మన విశ్వాసుకు జరగడానికి అవకాశమే లేదు. కానీ అవకాశం ఉంది ఎప్పుడు? మన యొక్క విశ్వాసం అనేది ఫేక్ విశ్వాసంగా ఉంటే, అంటే కల్తీ విశ్వాసంగా ఉంటే, మన జీవితం కల్తీ క్రైస్తవుడిగా మన జీవితం, మన మాటలు కానీ, మన వేషం కానీ ఇవన్నీ కూడా మరి నిజముగా క్రీస్తుని ధరించుకున్న జీవితం సరళి లేకపోతే దెన్ మనల్ని దుష్టుడు జయిస్తాడు. ఇదే హెచ్చరిక మనం కలిగి ఉండాలి. సో మరి ఏ విధంగా వాడిని జయించే విధంగా ఉండాలంటే, సో 13వ వచనము, 6వ అధ్యాయం 13వ వచనం, మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తివంతులగునట్లు. సో ఇప్పుడు మనకి ఈ పోరాటం ఎదురైనప్పుడు దుష్టుడు అంటే సాతానుడి యొక్క దూతలు మనుష్యుల ద్వారా పలు రీతులలో మనల్ని సవాలు చేసినప్పుడు, మనల్ని ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనిడి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. అంటే ఒక సైనికుడు వాడి శత్రువు వాడిని ఎదిరించటానికి వచ్చినప్పుడు సైనికుడు ఏం చేయాలి? వాడికి ఉన్న ఆ కవచాన్ని ధరించాలి కదా. సో మనకు కూడా దేవుడు అటువంటి సర్వాంగ కవచమును దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కవచము ఏంటంటే, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని. అంటే మన నడుముకి సత్యం, అంటే మన జీవితంలో అబద్ధము ఉండకూడదు కానీ సత్యమే ఉండాలి. ఆ సత్యం అంటే దేవుని మాట, దేవుని వాక్యం. అంటే యేసయ్య మన జీవితంలో ఆయనను మనము కలిగి ఉండాలి. అదే మన నడికట్టు. అంటే నడుము కంటే మనం నడికట్టు అంటే ఫిట్గా ఉంటాం కదా. నడికట్టు ఎందుకు కట్టుకుంటారు? ఎప్పుడు యాక్టివ్గా ఉండటానికి. సో సత్యం అనే నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని. అంటే నీతి అనేది మనకి ఒక మైమరుపు అంటే ఈ బ్రెస్ట్ ప్లేట్ అంటాం. ఓకే, బ్రెస్ట్ ప్లేట్ మనకి ఈ యొక్క మయం అంటే ఇది శరీరం, ఇక్కడ ఇదంతా కూడా. సో మైమరుపు అంటే దాన్ని మరుగు చేయటానికి బ్రెస్ట్ ప్లేట్. అది నీతి అనేది మనకి ఉండాలి మన జీవితంలో. సత్యమనే మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును
సిద్ధ మనస్సును జోడి తొడుగుకొని నిలువబడుడి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినను కూడా సువార్తని తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలి. అది కూడా మనకి ఆయుధమే, అంటే ఒక అఫెన్సివ్ ఆయుధము, అంటే దుష్టుడిని ఎదుర్కొనే ఆయుధము సువార్త. అది ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలన్నమాట. మనం ఆ చెప్పులు దొరికి మనం వాక్ చేసే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సువార్త అనే జోడు మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. తర్వాత ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. అంటే విశ్వాసం అనే డాలు, అంటే డాలు తెలుసు కదా, ఆ సైనికుడు వాడు ఎదుటిగా వాడు వేసే బాణాలు కానీ లేకపోతే ఆ కత్తులను కానీ లేకపోతే ఏదైనా సరే కూడా అడ్డుకోవటానికి ఆ డాల్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనం విశ్వాసము అనే డాలు ఉండాలి. డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, అంటే మనకి రక్షణ అనేది శిరస్త్రాణం, అంటే మన యొక్క తలకి ఎటువంటి అన్నీ కూడా మన తల నుంచే మొదలైతే మన యొక్క శరీరానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా. సో అందుకని మన జీవితంలో రక్షణ అనేది ప్రధానమైంది. మన జీవితము రక్షణ లేకుండా మనము ఏమి కూడా చేయలేము. సో రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును కూడా మనం కలిగి ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అంటే చివరికి ప్రార్థన అనే ఆయుధము కూడా మన జీవితంలో కలిగి ఉండాలి. ఇది సర్వాంగ కవచం. సో ఈ విధమైన కవచము ధరించుకుని వాడే నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించే విశ్వాసి. వీటిలో ఏది లోపించినా కూడా దుష్టుని మనము జయించలేము. దుష్టుడు మనము జయించలేకపోతే ఎవరు జయిస్తారు? దుష్టుడే మనల్ని జయిస్తాడు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో 15వ వచనంలో ఏ విధంగా వాళ్ళు ఏదో మేము యేసు నామమును ధరించుకుని పౌలు ప్రకటిస్తున్న యేసు నామంలో మీ మీదకు వస్తున్నామని పోతే మనం కూడా నేను విశ్వాసిని, నీ మీదకి పోరాడడానికి వస్తున్నానని చెప్పేసి కనుక నిజమైన విశ్వాసము లేని జీవితము జీవిస్తూ విశ్వాసిని అని నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటూ మనుషుల్ని మోసపుస్తూ నీకు ఎదురయ్యే పోరాటాన్ని ఎదుర్కోవటానికి నీకు నీ వలన మన వలన కాదు. చివరికి ఏమవ్వాలి? మనమే తలదించుకునే పరిస్థితి వస్తుంది, మనమే అవమాన పాలయ్యే పరిస్థితి వస్తుంది, గాయపడే పరిస్థితి వస్తుంది, పరుగున దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో అందుకని మన జీవితాల్లో మనం యేసుక్రీస్తుని కలిగి ఉన్నాము అంటే ఆయన గుణాతిశయాలని ప్రచురించే విధంగా ఉండాలి. ఆయన యొక్క ఆ విశ్వాసమునకు తగిన క్రియలు, విశ్వాసమునకు తగిన ఫలం, అంటే ఆత్మ ఫలాన్ని మన జీవితంలో ఫలించేవారిగా ఉంటేనే మనం నిజమైన క్రైస్తవులము, క్రీస్తుని ధరించుకున్న వారిని. ఎప్పుడైతే అటువంటి జీవితం జీవిస్తేనే ఏ దయ్యం, ఏ యొక్క సాతానుడి యొక్క క్రియలు, వాడి యొక్క కుయుక్తులు, వాడి యొక్క తంత్రాలు, వాడి యొక్క పోరాటం ఏది కూడా మనల్ని జయించలేదు. హల్లెలూయా. మనము వాడి యొక్క కుయుక్తులన్నింటినీ కూడా జయించగలిగే శక్తి మనకి ఉంటుంది. అంటే ఒక నిజమైన క్రైస్తవుడు. సో మనము నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా, లేకపోతే ఫేక్ క్రిస్టియన్స్గా, అంటే ఫేక్ అంటే డూప్లికేట్ క్రిస్టియన్గా మనము జీవిస్తున్నాం. డూప్లికేట్ క్రిస్టియన్గా జీవిస్తే మనం అవమాన పాలవుతాం.
ఏదో ఒక సమయంలో మనం అవమాన పాలు అవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన జీవితంలో నిజమైన క్రైస్తవత్వం లేదు. కానీ నిజమైన క్రైస్తవత్వం జీవించాలంటే పర్టికులర్గా ఆ సర్వాంగ కవచంలో ఉన్న అన్ని విషయాలు కూడా మన జీవితాల్లో కలిగి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పేతురు ఏమని రాస్తాడంటే మెలకువ కలిగి ఉండి, ఎందుకనగా సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు అని ఉంది అని హెచ్చరిస్తున్నాడు పేతురు గారు. అందుకని మన యొక్క జీవితాలలో నిజమైన క్రైస్తవులుగా యేసుక్రీస్తుని మనం కలిగిన వారిగా జీవిస్తే దేని గురించి మనం చింతించాల్సిన అవసరం, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి మనం దిగులు చెందాల్సిన అవసరము లేదు. సో అందుకని బలంగా విశ్వాసములో క్రియాపూర్వకంగా మన జీవితాలు జీవిద్దాం. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా సహాయకారిగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా మనం జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.